హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు నేను దోసకాయ మెత్తళ్ళు చేపలు ఉంటాయి కదండి, వెండి చేపలు, వాటితోటి కర్రీ చేశాను. నేను ఎలా చేశానో మీకు చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ శుభ్రంగా కడిగేసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలండి. తరిగి పెట్టేసుకొని దోసకాయలు కూడా చెక్కి తీసేసి శుభ్రంగా అవి కూడా ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. ఈ చేపలను ఏం చేయాలంటే చిన్న చిన్న నెత్తలు కదండి, అవి తలకాయలు మొత్తం తీసేసి వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు వేడి నీళ్ళల్లో వేసేస్తే అవి పైన ఇంకా పొలుసు ఏదైనా ఉంటే శుభ్రంగా పోతుందండి. అవి మొత్తం శుభ్రంగా తీసేయాలి. తీసేసి నేను శుభ్రంగా కడిగేసి తెచ్చేసి ఆల్రెడీ పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దోసకాయలు కూడా చెక్కి తీసేసి దోసకాయలు కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్ కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. దోసకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అంత ఫాస్ట్గా నాకు దోసకాయలు ఎలా వీలైతే అలా చెక్కి తీసేసాను. నాకు ఎలా వీలైతే అలా కిందన పెట్టి ఎట్టబడితే అట్టు తీసేసాను. చెక్కు సరిగ్గా కుదరలేదని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. దోసకాయ చేదు ఉంటుంది కదా, ఆ చేదు చూసుకోండి, లేకపోతే కూర అంతా చేదు అయిపోతుంది. నేను విత్తనాలు కూడా పుల్లగా ఉన్నాయని వేసేసానండి. కొంతమంది విత్తనాలు కూడా వేసేసుకుంటారు, కొంతమంది తీసేస్తారు పక్కకి. నేను కూడా వేసానండి. లాస్ట్ ఒక దోసకాయ మాత్రం బాగా చేదంటే లోపల విత్తనాలు మొత్తం చేదు వచ్చేసాయి. ఆ విత్తనాలు తీసేసి ఓన్లీ దోసకాయ మాత్రమే ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకున్నాను. దోసకాయలు కూడా కట్ చేసేసుకున్నాను. చూడండి, అయిపోయింది. ఈ దోసకాయ మాత్రం కొద్దిగా చేదు వచ్చిందని చెప్పాను కదండి, ఆ విత్తనాలు తీసేసాను. విత్తనాలు తీసేసి దోసకాయ మాత్రం బాగానే ఉంది, లోపల విత్తనాలు తప్ప. విత్తనాలు మాత్రం చేదు పుట్టుందండి. చూసుకోండి, ఖచ్చితంగా చూసుకొని వేసుకోకపోతే కూర అంతా పాడైపోయిద్ది. ఇదిగో మెత్తల్లో అంటే చిన్న చేపలు, అవి చేసి బయటికి వెళ్ళి చేసి రావాలండి. బయటికి వెళ్ళి చేసి వచ్చేసాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆయిల్ వేసేస్తున్నాను. ఈ ఆయిల్ ఏందనుకుంటున్నారా, పొద్దున్న వడియాలు వేపానండి. ఆ వడియాలు ఆయిల్ మిగిలింది కదా, అది కూరలో వేసేస్తున్నాను. ఇంకెక్కువ రోజులు ఉండకూడదు మళ్ళీని. వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి. టమాటాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, దోసకాయ ముక్కలు వేసేసుకోండి. దోసకాయ ముక్కలు కూడా వీటితో పాటు టమాటాలతో పాటే వేసేస్తే మగ్గుతాయండి. దోసకాయ ముక్కలు కూడా వేసేసండి. వేసిన తర్వాత అదో చూడండి, నేను మళ్ళీ వేసి మూత పెట్టి మళ్ళీ తీసానండి. ఆల్రెడీ అవి కొద్దిగా మగ్గిపోయినాయి. ఇందులో ఉప్పు, కారం, ఇంకా తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పెట్టేసుకున్నాను. కూర అయితే భలే టేస్ట్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. దోసకాయ నెత్తళ్ళ కూర. ఒక ఉప్పు కారం వేసేసాను చూడండి. ఉప్పు కారం వేసి బాగా కలిపి పెట్టేసుకొని, నేను చేపలను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదండి, అవి కొద్దిగా ఆయిల్లో వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆ చేపలు కూడా వేసేసుకున్నాను ఇందులోని. ముందు నీళ్ళు పోసేసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత ఆ వేయించుకున్న చేపల్ని ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఆ వేయించుకున్న చేపల్ని ఇందులో వేసేసి మూత పెట్టేసేయండి. అంతేనండి, దోసకాయ నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. చూడండి, నీళ్ళు పోసానుగా, నీళ్ళు పోసి నేను చేపలు వేయించి చేసుకుంటున్నానండి.
ఆ చేపలు కూడా అందులో వేసేసేయండి. వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఉడకనిచ్చేయండి దగ్గరికి అయిపోయే వరకు. దగ్గరికి అయిపోయింది చూడండి, కూర రెడీ. దోసకాయ చేపల కూర రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. అయిపోయింది కూర. నిజంగా కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఇలా తెచ్చినప్పుడు చిన్న చేపలు ఉంటాయి కదా మెత్తల్లో, పెద్దవి ఉన్నా పర్లేదు, అవి కూడా వేసుకోవచ్చు. నచ్చితే చేసేయండి. థ్యాంక్ యూ.